హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో బంగాళదుంప వేపుడు ఎలా చేయాలో చూద్దాము. వెజిటేరియన్స్కి అయితే ది బెస్ట్ సైడ్ డిష్ ఐటమ్ ఇది. ఈ బంగాళదుంప ముక్కలు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ముందుగా మనము స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పుని, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ఫుల్గా జీలకర్రని యాడ్ చేసుకోండి. ఇందులో 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కట్ చేసి యాడ్ చేసుకోండి. కొద్దిగా కరివేపాకు, 2-3 ఎండుమిరపకాయలు, వీటన్నింటినీ ఈ ఆయిల్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మాత్రమే బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేయాలి. బంగాళదుంపల్ని పీల్ ఆఫ్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఆ బంగాళదుంప ముక్కలు మొత్తాన్ని దీంట్లోకి యాడ్ చేసుకుందాం. బంగాళదుంప ముక్కలు మొత్తం వేసిన తర్వాత ఈ ఆయిల్ మొత్తంలో కలిసేలాగా ముక్కల్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇవి మొత్తం కలిపిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి. ఈ పసుపు కూడా మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. ముక్కలన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోండి. బంగాళదుంప ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయినాయి, చాలా సాఫ్ట్గా ఉడికినాయి. సో ఈ ప్రాసెస్ తర్వాత ఇంకా మూత పెట్టకూడదు. మూత పెడితే ఈ వాటర్ వేపర్ అంతా తిరిగి మళ్ళీ ఆ వాటర్ డ్రాప్స్ దీంట్లో పడిపోతాయి. సో మూత పెట్టకుండా ఫ్రై చేసుకోండి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఫుల్గా కారం కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఆయిల్లో ఈ ఉప్పు కారం ఇవంతా బాగా పట్టేలాగా ఒకసారి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేసుకోండి. ఇది మొత్తం బాగా కలిసిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేయండి. 1 టేబుల్ స్పూన్ ఫుల్గా గరం మసాలాని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా బాగా ఇందులో కలిసేలాగా కలుపుతూ ఉండండి. ఈ స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని బాగా కలుపుతూ ఉండాలి. దీనిలో ఇంకా వేరే ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ధనియాల పొడి, గరం మసాలా అవి 2 కరెక్ట్గా సరిపోతాయి. వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఈ బంగాళదుంప వేపుడు పప్పులోకైనా, చట్నీలోకైనా, దేనిలోకైనా కూడా మంచి సైడ్ డిష్ ఐటము. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. అంతే, టేస్టీగా ఉండే బంగాళదుంప వేపుడు రెడీ అయిపోయినట్లే. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది.